అన్యుల ప్రవక్తనలో కలిగిన మార్పు ప్రపంచం ఎదుట ఆయన తిరిగి లేచాడు అనటానికి ఒక నిదర్శనంగా ఉంది. హల్లెలూయా. ఆయన లేచాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ఇది పుట్టక పురాణం కాదు, ఇది కలిపిన కథ కాదు, చరిత్రలో నిలిచి ఉన్న వాస్తవం. కాబట్టే ఆయన లేచాడు, కాబట్టే క్రైస్తవ విశ్వాసము నిలిచి ఉంది, క్రైస్తవ నిరీక్షణ నిలిచి ఉంది, క్రైస్తవ బోధకు పునాది అయిన ఏమండి పునరుత్థానం నేటికి ప్రకటించబడతా ఉంది. అంతేకాదు, యేసు తిరిగి లేచి క్రైస్తవ విశ్వాసాన్ని కాపాడాడు, క్రైస్తవ నిరీక్షణను కాపాడాడు. అంతేకాదు, ఆయన తిరిగి లేచి ఆయన సువార్తకు ఒక పునాదిని వేశాడు. దాంతోపాటు ఆయన తిరిగి లేచి సబ్బాతుని, క్రైస్తవుల ఆరాధనని ఏమండి సబ్బాతు దినాన్ని ఆదివారపు దినముగా మార్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన తిరిగి లేకపోతే మనం కూడా శనివారమే ఆరాధన చేయాలి. కాబట్టి మీ మధ్య ఈ లోకంలో చాలామంది చాలా బోధలు వస్తూ ఉన్నాయి. అటువంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మనం శనివారం ఆరాధన చేయాలి, ఆదివారం మనం ఆరాధన చేయకూడదు అని ఎవరైనా చెబితే, బాబు యేసు ప్రభు వారు తిరిగి లేచింది ఎప్పుడు అని అడగండి వారిని. శనివారం లేచాడా, ఆదివారం లేచాడా? ఆదివారం లేచాడు ఆయన. కాబట్టి మనం పాత నిబంధన భక్తులము కావు, మనం పునరుద్ధారుడిని యేసును అనుసరిస్తున్నాం కాబట్టి నూతన నిబంధన భక్తులం మనం. కాబట్టి మనం ఆరాధన చేయవలసింది ఆదివారమే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి లోకంలో వినబడుతున్న కనబడుతున్న వాటన్నిటికీ జవాబుగా ఈరోజు యేసుక్రీస్తు వారి పునరుద్ధానం నిలిచి ఉంది. ఎందుకంటే తెలియని స్థితిలో, యేసు లెగవలేదన్న స్థితిలోనే మనిషి బ్రతుకుతున్న ఈ కాలంలో లేదు. యేసు మరణాన్ని గెలిచి తిరిగి లేచి ప్రపంచం ముందు ఆయన సజీవుడై ఉన్నాడు. కాబట్టే ఈరోజు ప్రపంచ దేశాలన్నిట యేసు ప్రభు వారిని అనేకులు ఆరాధిస్తూ ఉన్నారు. ఒక శాస్త్రవేత్త పరిశోధన చేస్తారు కదా, ప్రపంచ దేశాలలో ఎందుకు క్రైస్తవత్వం ఇంతగా పెరుగుతుంది, ప్రపంచ దేశాలన్నిట ఎందుకని ప్రజలు యేసు ప్రభు వారిని నమ్ముతున్నారు అన్న చేసిన పరిశోధనలో తెలియంది ఒకటే. అదేంటంటే, ఈరోజు ప్రపంచం మొదట అనేక గ్రంథాలు ఉన్నాయి, వాళ్ళ మత గ్రంథాలు, వాళ్ళు ఆచరించే గ్రంథాలు. ఈరోజు చాలామంది వాస్తవికను పరిశోధిస్తున్నారు. జ్ఞానం పెరిగింది, విజ్ఞానం పెరిగింది, చదువు పెరిగితే, చదువుకునే వారు ఎప్పుడైతే పెరుగుతారో, చదువు ఎప్పుడైతే పెరిగిందో అక్కడ జ్ఞానం పెరుగుతుంది. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిట ఏం పెరిగింది? విద్య పెరిగింది. హల్లెలూయా. ఎప్పుడైతే విద్య పెరిగిందో జ్ఞానము పెరిగింది, ప్రజలు చదువుతున్నారు, వాస్తవాలు తెలుసుకుంటున్నారు. కాబట్టే అన్ని గ్రంథాల ఎదుట నిలిచి అనేకులు అనుసరించడానికి కారణముగా ఇదిగోండి పరిశుద్ధ గ్రంథం నిలిచి ఉంది. కాబట్టి ఈరోజు యేసు ప్రభు వారిని నిజమైన దేవుడని, ఆయన నిజంగా మరణాన్ని గెలిచి తిరిగి లేచాడని ప్రజలు గ్రహించి ఈరోజు ప్రపంచ దేశాల్లో కొన్ని కోట్ల మంది యేసు ప్రభుని నమ్మి విశ్వసించి ఆరాధిస్తూ ఉన్నారు. మహాపరిశుద్ధుడును ప్రేమగల మా తండ్రి, మరొక దినాన్ని మాకు ఇచ్చి ఇప్పటి వరకు నీ కృప చూపావు. ఈ దినమంతా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. నీ బిడ్డలు ఎవరు ఏ ప్రయాణాలు చేస్తున్నా, ఏ పనులు చేస్తున్నా, అయ్యా నా తండ్రి నీ బిడ్డలకు తోడుగా ఉండే వాటన్నిటిని సఫలపరచండి. కృపాక్షేమాలు ఈ దినమంతా మాతో ఉంచి మేలు చేత ఈ దినమంతా మమ్మల్ని తృప్తిపరుస్తూ మా చెయ్యి పట్టి మమ్మల్ని నడిపి నీ దీవెన మాకు దయచేయమని యేసు పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.